హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ తోటకూర ఫ్రై. ముందుగా తోటకూరని మంచిగా కడుక్కోవాలి. కొయ్యక ముందే కడుక్కోవాలన్నమాట, ఆకులన్నీ శుభ్రంగా ఇసుక లేకుండా. తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి మెత్తగా. కాడలు, మెత్తటి కాడలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఇలా కాడలు అన్నీ కట్ చేసుకోవాలా. గట్టిగా ఉన్నవి, ముదిరిపోయినవి కట్ చేయకూడదు. ఇలాంటి మెత్తటి కాడలు కట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి పోపు దినుసులు అనమాట. తోటకూరకి కావలసినవి ముందుగా ఆవాలు, తెల్ల ఉల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు వేసుకోవాలి తాలింపులో. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసుకోవాలన్నమాట. తోటకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మెత్తటి కాడలు ఉంటాయి కదా, అవి మాత్రం వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ముదిరిపోయిన కాడలు వేయకూడదు, కాడలు కాడలుగా ఉంటే బాగోదు కదా తినడానికి. ఇలా మెత్తగా తరుక్కొని వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా పోపు అంతా పైకి వచ్చేటట్టు, ఆకు కిందకి వెళ్ళేటట్టు కలుపుకోవాలి. ఆకు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని ఒక కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా వేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసి కలుపుకోవాలన్నమాట తోటకూరలో. ఇప్పుడు అంతా మిక్స్ అయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు తగినంత వేసుకోవాలి. ఉప్పు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. కారము తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడరు కొంచెం వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. స్పూన్ నిండా వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోను. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చాలా బాగుంటుంది, ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. తోటకూర, దొండకాయ, బీరకాయ ఇలాగా ఫ్రై చేసుకొని వారంకి 2 times తీసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది. బ్లడ్ లేక బాధపడతారు కదా, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, బ్లడ్ వస్తుంది తోటకూర తింటే. ప్రెగ్నెంట్ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుంది. అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది, బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.